ఆయుధాన్ని అందించారు. ఇది అంటే ఇది సుబ్బారెడ్డి గారు జస్ట్ లైక్ దట్ అన్న వ్యాఖ్యలా, లేకపోతే పార్టీ ఆలోచన విధానంలో భాగంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారా? పార్టీ ఆలోచన విధానం కాకపోతే ఎవడ పడితే ఆడికి మాట్లాడే ఫ్రీడమ్ అసలు ఈ పార్టీలో ఉండదండి. జీవీడి కృష్ణమోహన్ జగన్మోహన్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ మీద ఒక స్క్రిప్ట్ రాసిస్తాడు. ఆ స్క్రిప్ట్నే వీళ్ళు చదవాలి తప్ప వేరే రకంగా ఇంకొక స్క్రిప్ట్ చదవడానికి వీలు లేదు. పైగా త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద వివరణ ఇస్తారు అని అన్నారు. తర్వాత పాపం అది సమర్థించుకోవడానికి కూడా సత్యబాబు గారు చాలా తడబాటు పడ్డారు. ఎందుకంటే విలేకరులు లేదు మీ మీడియా వకీరించేశారు అని చెప్పి అంటే, లేదు సార్ మేము చాలా స్పష్టంగా విన్నాం సార్ అని మీడియా వాళ్ళు చెప్తే లేదు జరిగింది లేదని చెప్పి ఆయన పాపం చాలా తడబాటు పడి ఒక పక్క మరి అంత ముఖ్యమంత్రి చిన్నాన్ని కాదనలేక, అలాగని పార్టీ డ్యామేజ్ కంట్రోల్ చేయమన్నారు కనుక మరి ఆ డ్యామేజ్ కంట్రోల్ సరిగ్గా చేయలేక పాపం ఆయన చాలా తపన పడ్డారు. కానీ కుదరలా, సెట్ అవ్వలా ఆ స్క్రీన్ ప్లే. పాపం ఆయన సెట్ అవ్వలేదు. మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి డెఫినెట్గా వాళ్ళు తీసిన గోతులో ఇటు కేసీఆర్ గారు అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పడ్డారంటంలో మనకి ఎటువంటి సందేహము వలదు. వెంకటకృష్ణ గారు రైట్. ఇక మనం ఇంకొక టాపిక్, ఇంటెన్షనల్ ఇట్ ఈస్ డెలిబరేట్. ఇట్ ఈస్ ఇంటెన్షనల్ ఇట్ ఈస్ డెలిబరేట్. మరి ఇంకో మాట కూడా అన్నారు సుబ్బారెడ్డి గారు, మీరు మొత్తం వింటే అందులో ఎలక్షన్ల తర్వాత దాని కార్యాచరణ మొదలు పెడతామన్నారు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అవును, అది నాకు అర్థం కాలేదు. అంటే వీళ్ళు ఏదో